ఇక సత్యసాయి జిల్లాకి వెళ్దాం. సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట కస్తూర్బా గాంధీ పాఠశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకుంది జిల్లా యంత్రాంగం. కేజీబీవీలో జరిగినటువంటి వ్యవహారాలపై మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ముగ్గురు ఎంఈఓలతో 3-man కమిటీ వేశారు. విచారణ అనంతరం ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇక కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రిహానా, హిందీ టీచర్ రూపాన్ తొలగిస్తూ విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్ భూషణ్, వాళ్ళను సస్పెండ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట కస్తూర్బా గాంధీ పాఠశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకుంది జిల్లా యంత్రాంగం. అక్కడ కేజీబీవీలో జరిగిన వ్యవహారంపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు, ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముగ్గురు ఎంఈఓలతో 3-man కమిటీ వేశారు. విచారణ అనంతరం కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే యాక్షన్ కూడా తీసుకోబోతుంది. ఎందుకంటే కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రిహానా పైన అట్ ద సేమ్ టైం హిందీ టీచర్ రూపన్ కూడా తొలగిస్తూ అక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్ భూషణ్, ఇంకా ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు 3-man కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? సస్పెన్షన్ అయినా ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?